సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం దయారా గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉండాలని మున్సిపాలిటీలో కలపకూడదని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా చెప్పారని గుర్తు చేశారు. పంచాయతీకి సంబంధించిన ఆదాయ వనరులు గ్రామాల అభివృద్ధికి నడపడానికేనని మున్సిపాలిటీ వస్తే ఆదాయం కంటే నష్టమే ఎక్కువ కలుగుతుందని గ్రామస్తుల సంతకాల సేకరణ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. వాస్తవం కదా ఇదంతా. ఇప్పుడు అదే గ్రామ పంచాయతీ ఇప్పుడు నేను ఉన్నా, నా గ్రామ పంచాయతీ నేను అవతల కూడా అవతల నాకు సంబంధం లేదు. నా గ్రామ పంచాయతీ మంచి ఉండాలా, నేను చూస్తే అవతల కూడా ఆ గ్రామ పంచాయతీ మంచి ఉండాలి. ఇంకొక పాయింట్, మాకు ఆర్థికంగా మా గెజిట్ ప్రకారము ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఆర్థికంగా ఎలాంటి ప్రభుత్వం మీద ఆధారపడకుండా డెవలప్మెంట్ చేసుకునే కెపాసిటీ మా గ్రామ పంచాయతీ. ముఖ్యంగా మా గెజెట్ ప్రకారం మా ఇన్కమ్ ట్యాక్స్, మా ట్యాక్స్లు కానీ మా ఏవున్నాయో అవి వస్తే మా గ్రామ పంచాయతీ ఆటోమేటిక్ వేరే ప్రభుత్వం మీద కానీ ఇంకా వేరే దాన్ని ఆధారపడకుండా డెవలప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆ గెజెట్ ఒకటి ఇంప్లిమెంట్ 5 సంవత్సరాల నుంచి కొట్టాడుతుంది. మా ఒకటి ఇంప్లిమెంట్ అధికారికంగా చేస్తే మాకు నిధులు కొరత కూడా ఉండదు. రెండో అంటే మున్సిపల్ వాతావరణం ఒక 15,000 20,000 ఓటర్లు జనాభా మా గ్రామ పంచాయతీ అయ్యే వరకు గ్రామ పంచాయతీగా ఉండాలని ఆ రకంగానే ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ అధికారుల దృష్టి తేవడం ఏంటంటే మీ ద్వారా పై ఆఫీసుల దృష్టి తీసుకొచ్చి అదే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మా ప్రాబ్లం ఏంటంటే నా తరఫున నేను చెప్పే విషయాలన్నీ క్లుప్తంగా వివరించి గ్రామ పంచాయతీగా నేను ఉండేటట్టు మీరందరూ మా తరఫున మా గ్రామ పంచాయతీ తరఫున ప్రభుత్వం దృష్టి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.